నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని చెప్పేసి కళాశాలల యాజమాన్యాలు సమ్మెకు దిగుతున్నాయి. గతంలోనే అంటే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నామని సమ్మెకు దిగినటువంటి యాజమాన్యాలు సెప్టెంబర్ ఒక రోజునే సమ్మె చేస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యాజమాన్యాలతో చర్చలు జరిపి దసరాలోపు 300 కోట్లు, దసరాలోపు 600 కోట్లు, తర్వాత దీపావళిలోపు 600 కోట్లు, 600 ప్లస్ 600 1200 కోట్లు విడుదల చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము కళాశాలల యాజమాన్యాలకు 376 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అంటే దాదాపు 824 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంది. ఎందుకు ఈ జాప్యం చేస్తుంది? ఎవరి కోసం ఈ జాప్యం చేస్తుంది? ఇక్కడ ఓటర్లు లేరన్న ఆలోచనతో ఉందా రాష్ట్ర ప్రభుత్వం? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అదే అంశం పైన పలు దినపత్రికల్లోని ఆర్టికల్స్ రావడం జరిగింది. ప్రైవేట్ కాలేజీల బంధు అంటే మళ్ళొకసారి కూడా ఏదైతే కాలేజీల సమైక్య అసోసియేషన్ ఉందో పతి పిలుపు మేరకు నవంబర్ 3వ తేదీ నుంచి మళ్ళీ కాలేజీలు సమ్మెకు దిగుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఓన్లీ వీళ్ళు డబ్బులు ఇస్తేనే సమ్మె విరమిస్తాం, లేదంటే లేదని ఆలోచనలో యాజమాన్యాలు ఉన్నాయి. వాస్తవానికి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమ్మె చేయాలి, ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అధ్యాపకుల నియామకం జరిగింది కాబట్టి వారికి 7వ వేతన సంఘ స్కేల్స్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి యాజమాన్యానికి ఉంది. కానీ అది ఎక్కడ కూడా జరగడం లేదు. యాజమాన్యాలు ఓన్లీ వాళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ను ఎన్కాష్ చేసుకొని వారి సంపాదనను, వారి ఆస్తులను పెంచుకుంటున్నారే కానీ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ఎక్కడ కూడా 7వ వేతన సంఘ స్కేల్స్ కానీ 5వ వేతన సంఘ స్కేల్స్ కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఈ విషయంపైన రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి రీయింబర్స్మెంట్ విడుదల చేస్తూనే అధ్యాపకులకు 7వ వేతన సంఘ ప్రకారంగా జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వారికి తెలియజేస్తున్నాం.